నెక్స్ట్ ఏంటంటే విండ్ మిల్స్. నెదర్లాండ్స్ విండ్ మిల్స్ కూడా చాలా ఫేమస్. కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి ఏంటంటే ఓల్డ్ విండ్ మిల్స్ ఉంటాయి. అలాంటి ఒక ప్లేస్ చూసాము, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. విండ్ మిల్స్ కి వెళ్ళే దారిలో ఎటు లంచ్ టైం అయింది కదా అని బర్గర్ కింగ్ ఉంటే లంచ్ కాకేమో లంచ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఆగిన ప్లేస్ చూడండి ఎంత బాగుందో, ఓపెన్ ప్లేస్. ఇక్కడ కూడా కెనాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న కెనాల్స్. అదే ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో ప్రతి పొలంకి గట్లు ఉన్నట్టు వీళ్ళు చిన్న చిన్న కెనాల్స్ సపరేట్ చేసుకుంటున్నారు వాళ్ళ పొలాలని. లంచ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా బయలుదేరాం మనం విండ్ మిల్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకో 10 minutes. మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చాము, విండ్ మిల్స్ విలేజ్ కి. జాన్సేస్ క్యాన్స్ అని కార్ పార్క్ చేసి నడిచి వెళ్తున్నాం. చూడాలి ఎంట్రీ టికెట్స్ ఉన్నాయా. మనమైతే అడ్వాన్స్గా ఏం బుక్ చేయలేదు. చూడండి ఇక్కడ కూడా పెద్ద సైక్లింగ్ కి ఎర్రగా కనిపిస్తుంది కదా, సైకిల్ రూట్ ఇది. ఎట్స్ అవుతాయి. ఇది ఒక విండ్ మిల్. ఇవి ఏంటంటే ఓల్డ్ విండ్ మిల్స్, ఐ మీన్ 300-400 years బ్యాక్ విండ్ మిల్స్ ఇవి. కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ రివర్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి. బాగుంది కనిపిస్తున్నాయి అవి మిల్స్. అవి రివర్ పేరు ఏంటంటే రివర్ జాన్. ఈ లొకేషన్ బాగుంది, పైన ఫ్లైఓవర్, కింద ఫుట్ బ్రిడ్జ్, ఇటు విండ్ మిల్స్. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్ళాలి, వాకింగ్ పాత్ చూసి ఎక్కడ ఉందో. ప్రతి ఇంటికి చిన్న కెనాల్, చిన్న చిన్న కెనాల్స్ అన్ని ఇళ్ళకే ఉన్నాయి. ఇక్కడ విండ్ మిల్స్ దగ్గరికి వచ్చాం కదా. ఇక్కడ ఏంటంటే వెనక రివర్ లో బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఒక బోట్ రైడ్ బుక్ చేసాము, కాకపోతే మన బోట్ కి ఇంకా ఒక 1/2 hour టైం ఉందని ఇక్కడ ఏంటంటే చీజ్ టేస్టింగ్ షాప్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చాము. Can I have garlic one? Yes, this one. Thank you. ఇచ్చాడు శాంపుల్ టేస్ట్ చేయడానికి గార్లిక్స్, చీజ్. ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చీజ్ లో. క్యూమిన్ చీజ్, పెప్పర్, ఆర్గానిక్. కెన్ ఐ ట్రై దిస్ వన్? చీజ్ ఫామ్లలో టేస్ట్ చేసేది అన్ని రకాలు టేస్ట్ చేసేసరికి నోరంతా పాడైపోయింది. అర్జెంట్గా తినాలి. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు మనం బోట్ బుక్ చేసాం కదా, ఇంకో 5 minutes లో స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్తున్నాము. వచ్చేసాం, బోట్లో ఎంటర్. ఇప్పుడు ఇది ఉంది కదా, అటు ముందుకి వెనక్కి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ విండ్ మిల్స్ దగ్గరికి వెళ్తాము. సౌత్ దిస్ First windmill, this one over here. This is a spice windmill. He make the spicy mustard. He make this. ఇది ఓపెన్ చేయరా? ఓకే, స్మెల్ నైస్. స్పైసీ మస్టర్డ్. This one have a different shape, as you see. But the difference is, when the wind changes from direction, you have to rotate the whole windmill. The whole house rotates. On the bottom of the windmill, on the bearings. Yeah. All the other windmills, only the top rotates. Uh-huh. And we have only 5 of them left in the Netherlands from this windmill. Only 5. వీడు ఏంటంటే తిప్పుతా హిస్టరీ చెప్తా ఉన్నాడు, విండ్ మిల్స్ హిస్టరీ. Pigments for the painters. We grind all kinds of stones, like the chalk or like the red stones. Stones for the ochre color. And this is chalk. We grind the stones like the chalk or like. ఈ విండ్ మిల్ ఏంటంటే పీనట్ ఆయిల్ చేయడానికి యూజ్ చేస్తారు.
You make this. I think you know this. అంటే మన దగ్గర గానుగులు వేసి ఆడిస్తారు కదా, వేసిన పప్పుతో ఆయిల్, అలాగే వీళ్ళు విండ్ మిల్స్ యూజ్ చేసి ఇలా ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు పీనట్స్ నుంచి. For sawing wood, as you see. And the name is the young sheep. And they give me the name the young sheep because this is the youngest one. He's built in 2007. ఓకే. It's a replica, a new one. But he runs with exactly the same technology from 300-400 years ago. Oliver Wheaton. సో ఇదేంటంటే వుడ్ కట్ చేయడానికి యూజ్ చేసే విండ్ మిల్. What kind of wood for a couple of months, till even a couple of years, and then the wood becomes harder and stronger. If they keep wood in the water, will it become stronger? It becomes stronger. Okay. Depends on what kind of wood. He's built in 1600, and he's always standing here on the same place from 1600. New captain. Nou, wat een nieuwe kapitein. And now it's private. He lives in the windmill. It's not working anymore. It's not working anymore. In the early days they make oil, linseed oil, but now it's not working anymore. The stones are still inside, but it's not working. But they leave them like this so you can see the difference between the ages. Okay. But I still wear them if I work in the garden. It's easy to get off. బట్ ఇది హర్ట్ అవుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. ఇది ఓల్డ్ చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆ బిల్డింగ్ అది. థ్యాంక్ యూ. సో ఓల్డెన్ డేస్లో ఈ కలర్ ఉందంటే, ఈ కలర్ హౌసెస్ అనుకుంటే నెదర్లాండ్స్లో ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఆ కలరే ఎక్స్పెన్సివ్ కలర్, అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ హౌసెస్, ఈ హౌసెస్కి ఎక్స్టెన్షన్గా చిన్న హౌస్ లాగా కట్టారనుకో, ఇవి ఉన్నాయి కదా, అవేంటంటే బాగా ఎర్న్ చేస్తే ఎవరైనా బిజినెస్లో వాళ్ళ హౌసెస్ ఎక్స్టెన్షన్ చేయించుకొని అలా చిన్న చిన్న హౌసెస్ లాగా కట్టుకునే వాళ్ళు అంటారు రివర్కి దగ్గరలో. అది ఏదైనా హౌస్ గ్రీన్ కలర్ విత్ ఎక్స్టెన్షన్ ఉంటే వాడు బాగా రిచ్ అని అర్థం. ఎస్పెషల్లీ నెదర్లాండ్స్ ఇది చూసారా, వీడు ఎక్స్టెండ్ చేశాడు, గ్రీన్ కలర్ వేసాడు. And on the sign stood, bringer of life, looking to the dead, because windmill the dead is on the other side, and if you're lucky, he brings the kids. And this is exactly the same windmill as the last one. థ్యాంక్ యూ వెరీ మచ్. బోట్ రైడ్ టోటల్ 25 minutes రైడ్. బేసికల్లీ విండ్ మిల్స్, వాటి హిస్టరీ, ఆ చుట్టుపక్కల ఉన్న హౌసెస్, ఫ్యాక్టరీస్, వాటి హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సేమ్ మన పంటింగ్కి వెళ్ళాం కదా అలాంటి కాన్సెప్టే, హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం తిప్పాడు. ఆ ట్రిప్లో వాడు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, ఈ నెదర్లాండ్స్ ఒక 300-400 years బ్యాక్ నుంచి ఈ విండ్ మిల్స్ ఉండేవి. ఇక్కడ మనకి ఉన్న విండ్ మిల్స్ అన్ని ఓల్డ్ విండ్ మిల్స్. అసలు బేసిక్గా నెదర్లాండ్స్లోనే మొత్తం ఏ వర్క్కైనా విండ్ మిల్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంట, ఎందుకంటే ఇక్కడ విండ్ ఎనర్జీ ఎక్కువ. అండ్ మోరోవర్ ఇక్కడ ఏంటంటే ఈ ల్యాండ్ అనేది సీ లెవెల్ కన్నా తక్కువలో ఉంటుంది, లోలో ఉంటుంది. సో ఫ్లడ్స్ వల్ల వాళ్ళ పొలాల్లోకి మొత్తం వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని పొలాల్లో నుంచి రిమూవ్ చేయడానికి కూడా వీళ్ళు విండ్ మిల్సే వాడేవాళ్ళు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంకా అవి ఎనర్జీకి, మిషనరీస్కి ఏది రన్ చేయాలన్నా ఈ విండ్ మిల్స్ ద్వారానే ఎక్కువ 50% విండ్ మిల్స్ మీద రన్ అవుతాయంట. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిన రివర్ పక్కన హౌసెస్ ఉన్నాయి కదా, ఆ రివర్ పక్కన ఉన్న హౌసెస్కి గ్రీన్ పెయింటింగ్ వేసి ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందంట, ఎక్స్పెన్సివ్. సో ఎవరైనా ఆ కలర్ని కనుక వాళ్ళ హౌసెస్కి యూస్ చేస్తే వాళ్ళు చాలా రిచ్ అని. అండ్ ఆల్సో ఆ హౌసెస్కి వెనక చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ చేయిస్తే వాళ్ళ బిజినెస్ బాగా సక్సెస్ రన్ అయ్యి, అంటే వాళ్ళ బిజినెస్లో బాగా సక్సెస్ఫుల్ అయ్యి బాగా సంపాదించినట్లు అంట. సింబాలిక్గా అలా ఎక్స్టెండ్ చేస్తారంట. ఈ రివర్ చుట్టూ చాలా చాక్లెట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు వాటి హిస్టరీ. అండ్ ఇప్పుడు మనం ఒక ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకొని ఇంకెక్కడి నుంచి మన హోటల్కి వెళ్ళిపోదాం.
విండ్ మిల్స్ అయిపోయాక వెనక ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే చిన్న ఫుడ్ స్టాల్స్, స్నాక్స్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ లా ఉంది. ఆ పైకి ఎక్కుతున్నారు కదా, అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ కనుక క్రౌడ్ కొంచెం తక్కువ ఉండి, క్యూ తక్కువ ఉండి, ఆ వ్యూ పాయింట్ కనుక యాక్సెస్ ఉంటే వెళ్దాం. అది వ్యూ పాయింట్. మన విండ్ మిల్స్. ఓకే, క్యూ లేదు, జనాలు తక్కువ ఉన్నారు, ఫ్రీ ఎంట్రీ, ఎందుకు ఛాన్స్ వేస్ట్ చేసుకోవటం అని ఎక్కుతున్నాం. అది చూద్దాం పైన వర్తా కాదా వ్యూ పైకి ఎక్కడం. ఒక గుడ్ థింగ్ ఏంటంటే యూరోప్లో మరీ యూకేలో కమర్షియల్ కొన్ని ఫ్రీ పార్కింగ్స్ ఉన్నాయి. 1 or 2 hours టూరిస్ట్ లొకేషన్స్లో అయినా కొన్ని ఫ్రీ ఎంట్రన్సెస్ ఉన్నాయి. అంటాడా వ్యూ బాగుంది వ్యూ. మనం ఎక్కడ చూసినా, కెమెరా ఎక్కడ పెట్టినా అన్ని చోట్ల కెనాల్. అటు పెడితే ఇటు కెనాల్స్, చిన్న చిన్న కాలువలు, మొత్తం కాలువలు. బేసిక్గా మన పొలాల్లో గట్లు ఎలా ఉంటాయో వీళ్ళు గట్టులు లాగా చిన్న చిన్న కెనాల్స్ లాగా అలా పెట్టుకున్నారు. ఒక 2 hours అయితే అదిరిపోద్ది, కానీ మనం అంతసేపు ఇక్కడ ఉన్నాం. సన్సెట్కి చాలా టైం ఉంది. సన్సెట్ ఇక్కడ ఈవినింగ్ 8 అట్లా అవుతుంది. అది ఇంతతో ఈ విలేజ్ ఎక్స్ప్లోరింగ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు మన కాటేజ్కి వెళ్తున్నాము. మార్నింగ్ ఏం చేసామంటే సైకిల్ రెంట్ తీసుకున్నాం కదా, అది ఓన్లీ 1 dayకి 6కి రిటర్న్ చేయాలి. ఇప్పుడేమో 6:30 అయింది, మనం వెళ్ళేసరికి 7:30 అవుతుంది. ఆన్లైన్లో నెక్స్ట్ డేకి బుక్ చేసి అంటే ఎక్స్టెండ్ చేసుకుంటాం ఇంకో రోజు అంటే అవ్వదు, కంపల్సరీగా రావాల్సిందే అన్నాడు. చూద్దాం రేపు తీసుకెళ్తే ఏం చేస్తాడు. సో సైకిల్స్ ఈవినింగ్ మన దగ్గరే ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు కాటేజ్కి వెళ్ళాక మళ్ళీ తులిప్ ఫీల్డ్స్ అన్నీ సైకిల్ మీద ఎక్స్ప్లోర్ చేయాలి. అది ప్లాన్. తీసుకున్నాం కదా, ఇక్కడే పార్క్ చేసాము. విండ్ మిల్స్ నుంచి వచ్చాక సైక్లింగ్ చేద్దామని చెప్పాం కదా. ఇప్పుడు ఎక్కడికంటే దగ్గరలో ఒక బీచ్ ఉంది 5 kilometers దూరంలో. ఇప్పుడు ఆ బీచ్కి వెళ్తున్నాం సైకిల్ మీద. 5 kilometers అంటే మాకు 15 to 20 minutes పట్టింది సైకిల్ మీద. సన్ కంప్లీట్గా పోయేలోపు వెళ్ళాలి. సన్సెట్కి బీచ్ దగ్గర ఉండాలి, అది ప్లాన్. కాంది వేలు ఫారెస్ట్లో జింకలు. దాని దగ్గరికి వెళ్ళి కొమ్ములతో పొడుస్తాయేమో. అది చూడు ఎట్లా చూస్తుందో. వెళ్ళట్లేదు, వస్తుంది. ఫారెస్ట్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చాము. ఇంకా దగ్గరలో ఒక 5 minutesలో ఉంది బీచ్. కనిపిస్తుంది కదా ఇసుక, దీని బ్యాక్ సైడ్ అదేమో ఫుట్పాత్ నడిచెళ్ళే వాళ్ళకి, ఇది సైక్లింగ్కి, అది కార్కి. అబ్బా దూకుడు వచ్చింది ఫైనల్గా. వెళ్ళిపోద్ది ఫాస్ట్ జమ్మంట. బీచ్ దగ్గరికి వచ్చాం. సైక్లింగ్ ఒక 20 minutes తర్వాత సైకిల్ అదిగా వెనక పార్క్ చేసి బీచ్కి నడిచి వెళ్తున్నాం. ఆల్రెడీ అయిపోయింది, 8:15 అయింది. 15 minutes లేట్గా వస్తున్నాయి మనం. బా ఈ వ్యూ భలే ఉంది. కరెక్ట్గా సన్సెట్ టైంకి వస్తే ఇంకా బాగుండేది. 2 హిల్స్ మధ్యగా ఉంది సముద్రం. ఓకే. ఇక నిన్న కాదు మొన్న ఫ్రాన్స్లో బీచ్లోకి రూట్ వేసాడు. ఈరోజు ఇక్కడ నెదర్లాండ్స్ బీచ్ దాకా వేసాడు రోడ్డు. ఒకటే స్ట్రైట్ లైన్. అసలు ఈ లైటింగ్కి వాటర్ కలర్ కూడా అర్థం అట్లా.
9:40 దాకా బీచ్ దగ్గర ఉండి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి క్లౌడీగానే ఉంది. కరెక్ట్గా మనం వచ్చే టైంకి సన్సెట్ అవుతుంది కానీ క్లౌడ్ అడ్డం ఉంది, లేదంటే మంచి కలర్ బాగుండేది సన్సెట్ టైంలో. బట్ ఓకే. యాక్చువల్లీ వీడు మా సైకిల్కి లైట్ ఇచ్చాడు కానీ అది ఎలాగట్లా, ఆల్రెడీ చీకటి పడిపోయింది. మొత్తానికి సౌత్కి ఫైండ్ అవుట్ చేశాడు ఆ లైట్ స్విచ్ ఆడుందనేది. అది చీకట్లో లైట్లు వేసుకొని ఇద్దరం తొక్కుంటే వెళ్తున్నాం మళ్ళీ హోటల్కి. టెంపరేచర్లు కూడా తగ్గినాయి బాగా, చేతులు ఫ్రీజింగ్ ఉన్నాయి. నెదర్లాండ్స్ ఫారెస్ట్లో నైట్ 9కి ఎవడూ లేడు. ఇందాక మెయిన్ రోడ్ మీద కొన్ని కార్లు అన్నీ వచ్చినాయి. అవును, ఫారెస్ట్లోకి వచ్చాక సైకిళ్ళు లేవు, కార్లు లేవు, ఏమీ లేవు. వచ్చేసరికి 9:30 అయింది. ఇంకేంటంటే ప్లాన్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవటం, తింటాం.